చేసిన Hallelujah, we thank you. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ పరిశుద్ధ దినాన మీ యొక్క ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాను. మీ కృప దయచి దేవ, మీ ఆత్మను దయచి మీరు తోడుగా ఉండండి, మీరు మాట్లాడండి, మీ దాసుని బలపరచండి, మా అందరితో మాట్లాడు, ఆత్మీయ మేలును మాకు అనుభవంలోకి వచ్చినట్లుగా నడిపించండి, బలపరచండి. మీ దాసునితో మీరు బలపరిచి వాడబడేలాగా సహాయించండి, మీ కృప దయచేయండి, మీ ప్రార్థన జయం దయచేయండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, మీ కాపుదల దయచేయండి, మీ చిత్తం జరిగించండి. ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే కదా ప్రభా తండ్రి. అయితే మేము నీకు నమ్మకస్తులుగా ప్రార్థనలోను దేవా తండ్రి ఏకీభావించి ప్రార్థించినట్లుగా సహాయం చేయండి. మాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన ఆత్మ దయచి నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అందరినీ సమాధానపరచు, సంతోషపరచు, నీ కృప దయచి దేవా తండ్రి. ఎన్ని చూసిన దేవా తండ్రి ఈ లోకంలో ఏది మాకు అక్కడికి రాదు, ఏది మాకు రక్షణ లేకుండా, వాటి ద్వారా ఏ రక్షణ లేదు, అన్నీ అర్థమే అని దేవా ప్రసంగి గ్రంథంలో చెప్పబడుచున్నట్లుగా తండ్రి సమస్తము అర్థమే. కానీ మీరు మాకుండగా మాకు ఏ చింత లేకుండా ప్రభా మా చింతలన్నీ తీర్చి మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించి ఇప్పుడు ఈ ఆరాధన అంతట్లో మీ జయమును మేము చూసినట్లుగా సహాయం చేయండి. పాటలలో కానీ దేవా నీ వాక్యంలో కానీ నీ ప్రార్థనలో కానీ నీకే మహిమ చెందాలి, నీ నామకు మహిమ కావాలి దేవా తండ్రి. మీరు ఎక్కడుండి మీకు మహిమ కలిగినట్లు నీ నామం హెచ్చరించబడినట్లుగా మేము తగ్గించుకునేలాగా సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించి నీ చిత్తం జరిగించి నీ కార్యాలు జరిగించి నైనా తండ్రి మాకు అందరికీ సమాధాన ఆత్మను అనుగ్రహించి తృప్తిపరిచి నీ కృప ద్వారా తండ్రి నాయన మహిమ దయచేయమని ఈ ప్రార్థన ఆలకించి మన్నించి ఈ ప్రార్థన ఆలకించి నీ పరలోకంలో వినపడనివ్వమని దేవా మాకు పతివుత్తరం దయచేయమని. పరిశుద్ధుడు అయిన మీరు మమ్మల్ని కూడా పరిశుద్ధ బిడ్డలుగా ఆశీర్వదించి దీవించమని, ఆ పాత్రుని నన్ను క్షమించి ప్రార్థన ఫలింపు దయచేయమని నా చర్యైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో మనం చేరుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనకు ఈ యొక్క భాగ్యమును అనుగ్రహించాడు. ఆయన స్తుతించుట, ఆయన ఘనపరచుట దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యము. ఈ యొక్క ఉదయ కాలమున దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాటలు పాడుకుందాం. దేవుని నామాన్ని మనము కనపరుస్తాం. జీవితం అంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసువా. హల్లెలూయా. అందరం కలిసి ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుకుందాం. హల్లెలూయా.
పరిశుద్ధమైన ఆయన సహవాసములో దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో ప్రేమతో నన్ను చేర్చును. ఇది నా స్తుతి, నా రక్షణ, నా స్తుతి, నా రక్షణ. దేవునికి స్తోత్రం. యేసుతో టీవీగాను పోదుము, అడ్డుగా వచ్చు గెలవను, యుద్ధనాదముతో పోదాము. హల్లెలూయా. యేసు ప్రభు మనకు నాయకునిగా, హి ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్ట్. హల్లెలూయా. వి ప్రైజ్ యు. హల్లెలూయా. అందరం కలిసి పడుకుందాం, దేవుని ఆరాధిస్తున్నాం. యేసుతో టీవీగాను పోదాం. హల్లెలూయా. యేసుతో టీవీగాను పోదామా, అడ్డుగా వచ్చు గెలవను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను పోదామా, యేసుతో టీవీగాను పోదామా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక పాట, జై హే జై హే జై హే జై హే, జయ జయ దేవసుత, జయ జయ విజయసుత. యేసు ప్రభు దేవుని కుమారుడు మన కొరకు విజయాన్ని సాధించి ఇచ్చారు. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్ముని పరిశుద్ధుడు నన్ను సాక్షిగా నిలిచెను, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా నిలిచెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ 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 సుధా, జయ జయ విజయ సుధా. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ వర్ణించలేనిది. హల్లెలూయా. ఆయన త్యాగపూర్వకమైనటువంటి ఆయన ప్రేమను మనము కొనియాడుచు ఈ పాటలు పాడుకుందాం. ఓ యేసు, నీ ప్రేమ ఎంతో మహనీయము. హల్లెలూయా. ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. హల్లెలూయా. సృష్టి యావత్తు కంటే కూడా సృష్టికర్త గొప్పవాడు. దేవునికి స్తోత్రం. Praise you, Lord. ఓ
ఉంచేటువంటి దేవుడు, మనలను ధైర్యపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేశమా ఇక భయపడకు, సంతోషించి గంతులు వేయము, క్రైస్తవ ఇక వినోదయక, విశ్వాసముతో నడుము. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి విశ్వాసం చేత మనం ముందు వెళ్ళచ్చు. హల్లెలూయా. ఆయన సాక్షులు నీవే నా ప్రాణం. హల్లెలూయా. ఈ పాటను వారు పాడుచుండగా మన మధ్యలో. సో I will invite Sharon, Joyce and Sherry to come forward to sing this song along with Sam.
ప్రైజ్ లార్డ్. చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి పుట్టిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. మరొక పాట, దేవా నిన్ను ఆరాధించదము తండ్రి స్తుతులతో ఆర్పాటించదము అనే స్టాండ్ అని రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను మనమందరం కలిసి పాడుకోబోతున్నాము. వారితో కలిసి మనం పాడుకున్న వారు నడిపిస్తారు. అనే స్టాండ్ అనే వస్తువు ఉండగా మనం అందరం కలిసి పాటలు పాడుకుందాం.
ఈ యొక్క మంచి పాటలను బట్టి దేవుడికి వందనాలు. మరొక పాట మనం చివరిగా అందరం లేచి నడవగలిగేది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కను. హల్లెలూయా. మన యొక్క జీవితంలో శోధన చేత పట్టుబడుతూ మనము కృంగినటువంటి వేళలో ఆయన మనలను బలపరిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన సదా మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనలను చిక్కి ఆయనకు అనుకువైనటువంటి మరి శిల్పముగా ఆయన తయారు చేసుకుంటాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము,
ఏ పాటి వారమైనప్పటికీ ప్రభువా, ఆయన లెక్కలో లేనప్పటికీ కూడా ప్రభువా, మా కొరకు నాయన త్యాగశీలమై నాయన ప్రభా, మా కోసం నాయన ప్రభా మీ యొక్క ప్రాణాత్మను అనుగ్రహించి నాయన ప్రభా, మీరు సిలువలో మా కొరకై బలి అయ్యారు నాయన ప్రభా. మీ యొక్క దేహమును పణయం పెట్టారు నాయన, మీ యొక్క రక్తమును దారపోసారు నాయన ప్రభా. వెలగలిగినటువంటి నాయన ప్రభా వారముగా నాయన మమ్మల్ని చేసి ఉన్నారు. ఈ సమయం అది ఇక్కడ నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరు నాయన ప్రభా, మీ యొక్క దృష్టికి నాయన ప్రభా విలువైనటువంటి పాత్రలుగా నాయన ప్రభా మమ్మలను నాయన ప్రభా మీరు నిలిపి ఉన్న విధానం మీకు స్తోత్రం చేస్తున్నాం నాయన ప్రభా. ఈ యొక్క ఆరాధన సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి నాయన ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవును స్వామి, మన్ను స్తుతించున్నాం. మట్టి నుండి నాయన మమ్మల్ని తయారు చేశారు నాయన. ఈ యొక్క మట్టికి ప్రాణమును అనుగ్రహించి నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఒక యోగ్యతను ఇచ్చారే, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. పరమందు ఆశినటువంటి దేవా, ప్రతి ఒక్కటి వీక్షిస్తున్నాను నాయన. మీకు మరుగైనది ఏది ఉండేది నాయన ప్రభా. ఇంకనూ నాయన ప్రభా మేము పరిశుద్ధతను అధిక పరిశుద్ధతలో, మహిమ నుండి అధిక మహిమలోనికి నేను నడిపించేటువంటి దేవా, మా యొక్క ప్రాణాత్మ శరీరాలలో ప్రభా నిండైనటువంటి నాయన ప్రభా ఈ అమూల్యమైనటువంటి వాక్యము చేత, విశ్వాసము చేత, ప్రేమ చేత కట్టబెట్టినటువంటి వారముగా నిజమే నాయన ప్రభా మేమందరము ఒక ఆలయముగా నాయన ప్రభా మమ్మలను నాయన మీరు చూస్తున్నారు నాయన ప్రభా. కట్టబడినటువంటి ఆలయాలు కాదు నాయన, ప్రతి ఒక్కరిలో వాసము చేసేటువంటి గొప్ప దేవ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఈ సమయం కూడా ఈ యొక్క ఆరాధన అంతటిలో ప్రభా మీ యొక్క బలమైనటువంటి ప్రసన్నత నాయన ప్రభా మా మీద ఉంచండి, అభిషేకము చేత నింపండి నాయన ప్రభా. హల్లెలూయా, స్తోత్రం. అంతము వరకు నాయన ప్రభా మీ కొరకు నేను కనిపెడుతూ మీ యందు నాయన ప్రభా జీవించేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ప్రకటిస్తాం. మా బలహీనతలన్నింటినీ కొట్టివేయండి నాయన ప్రభా. మీ కొరకు బలమైనటువంటి సాక్షిగా నిలపమని యేసు నామములో వేడుకుంటున్నాం. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు మనం అందరం వాళ్ళని చూడగా దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో నుండి 144వ అధ్యాయాన్ని మనము ఉత్తరపత్రికంగా చదువుకుందాం. సమయం వచ్చినట్లయితే వారి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతుండగా మనం ఉత్తరపత్రికంగా చదువుతాం. బైబిల్ ఎత్తి పెట్టినందుకు వాక్యమును నాకు కనిపడమాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవై ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 144వ కీర్తన, దావీదు కీర్తన చదువుకుందాం. నాకు ఆశ్రయ దుర్గమకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపల్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరము,
పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టు. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టు. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టు. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు. మహా జలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడినది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కృత కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునిపై చెక్కిన పూల తొక్కుల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. మా దినలలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి నిలబడుట అయినను లేదు. అందరం కలిసి చదువుకుందాం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి కలుగజేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కూడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ప్రభు నామమున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసి ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకున్నాం. ఇట్స్ అ టైమ్ గాడ్ హస్ గివెన్ us. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ధన్యతలు గల వారి యొక్క స్థితిగతులను మనం చూసినట్లయితే దేవుడు వారి యొక్క జీవితాల్లో చేసేటువంటి భాగ్యాలను, అంటే అనుగ్రహించేటువంటి భాగ్యాలు, ప్రతి ఒక్కరి కూడా కష్టపడుతున్నటువంటి కష్టార్జితాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే బదిలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే వాటన్నిటిని సమకూర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మరి ఇక్కడ చివరి వచనాల్లో మనం చూసినట్లయితే మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి సంపాదన ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుగ్రహించేటువంటి భాగ్యముగా ఉన్నవి. మరి ఆ యొక్క పూర్వకాలాల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే వారికి ఏముండే అంటే పశు సంపద, ఇట్లాగా ఇప్పట్లాగా ట్రేడు అంతా అవే వాళ్ళకి మెయిన్ ట్రేడ్గా ఉండేది. కాబట్టి మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. కాబట్టి మనము కలిగి ఉండడం మాత్రమే కాకుండా వాటన్నిటిని, ఆ సంపదనంతటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన యొక్క జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి అనేటువంటి ఆ యొక్క వాక్యం మొత్తం మనం చదవగలము. ఇది మాత్రమే కాకుండా ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ధన్య జీవితాన్ని మనము జీవిస్తున్న ఈ యొక్క వేళలో, ఈ యొక్క దినమున మనము నాకు ఆశ్రయ దుర్గమకు యెహోవా సన్నుతింపబడును గాక. మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. కాబట్టి మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక సామర్థ్యాన్ని ఆయన నింపేటువంటి వాడిగా ఉన్నాడు. నాకు ఏమి తెలియదు, బ్రతుకు తెరువు నాకు లేదు అని చెప్పేవారు ఎవరు లేరు. ఏదన్నా ఒక పోషణను మనము కల్పించుకుంటూ మనం జీవించేటువంటి కార్యాన్ని మనం ఈ లోకంలో చూస్తున్నాం. కాబట్టి ఆ సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క మొదటి వచనాన్ని మాత్రము మన మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి సహోదరులు ఎన్వి రామయ్య గారు ఉన్నారు. వారు గత వారములో వారు స్టూడియోలో వచ్చినప్పుడు వారు దేవుని యొక్క పాటను వారు పాడారు. వారి యొక్క సాంగ్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది. వారు యాక్చువల్గా ఎక్కడ పనిచేశారంటే డిఫెన్స్లో పనిచేశారు, అంటే మిలిటరీలో ఆయన వర్క్ చేస్తూ ఉండేవారు. సో నేను బ్రదర్ థామస్కి చేసినటువంటి ఒక ప్రాజెక్టు, అప్పుడు మేము సంభాషణలు అనుకుంటుంటాము,
మిలిటరీ వస్తున్నారు అనేసి. అంటే ఆయన పాపం నిజంగా మిలిటరీలో ఏ పొజిషన్లో ఉన్నారనేది నాకు తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, ఆయన వచ్చి డిఫెన్స్లో పెద్ద పెద్ద సుబేదార్ మరియు పెద్ద పెద్ద వాళ్ళందరినీ అడ్మైరల్స్ వీళ్ళందరికీ కూడా ఆయన వాహనదారుడుగా ఉండేడు. అంటే ఆయన వారందరినీ మిలిటరీలో వెహికల్ నడిపేవారుగా ఉన్నారు. సో వారు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత దేవుని పరిచర్యలో ఆయన ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఆయన కర్ణాటక నుండి ఆయన వచ్చినటువంటి వారు కాబట్టి వారికి తెలుగు తెలుసు, చక్కగా మాట్లాడుతూ చక్కటి తెలుగు బైబిల్ కూడా వారు పెట్టుకున్నారు. కాబట్టి ఈ సమయం ముందు ఒక మొదటి వాక్యాన్ని గురించి కొన్ని మాటలు వారు మన ముందు పంచుకుంటారు. కాబట్టి రామయ్య గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ గాడ్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసు ప్రభు నామములో మరి నేను ఇక్కడకు రావడం దేవుని కృపను బట్టి. నాకు అడ్రస్ తెలియదు, నేను రెడ్ హిల్స్ నుంచి రావాలి, కానీ మ్యాప్ మూలికంగా మ్యాప్తో మాకు నాలెడ్జ్ లేదు. అయినా ప్రభు ఇచ్చే నాలెడ్జ్ ప్రకారంగా వచ్చేసాను. మిమ్మల్ని అందరిని చూసి సంతోషిస్తూ ఉన్నాను. లోపలికి వచ్చిన తర్వాత నేను కనీసం ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయాను. మేము ఈ పాటలు వినటం వలన, ఇప్పుడు ఉండే పాటలు మీకు బాగా తెలుసు, ఇక్కడ ఉన్న పాటలని చూసి 20 ఏళ్ళకి వెనకలికి వెళ్ళిపోయాను. దేవుని చిత్తం అయితే మరొకసారి కూడా నా సాక్ష్యం కూడా నేను చెప్తాను, సమయం లేదు కనుక. మరి అన్నగారు చెప్పిన రీతిగా ఒక వాక్య భాగాన్ని మరొకసారి కూడా చదువుకుందాం. 144వ సంకీర్తన. నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవముల దేవేశయ్య, మీ కరుణామనికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభువాని ప్రేమలో ఈ మందిరంలోనికి నన్ను చేర్చి నీ నామస్మరణ చేసేటువంటి మహాభాగ్యం జ్ఞానం నాకు అనుగ్రహించినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనం మీది తండ్రి. నిలబడే వారు ఎవరైనా ఉండినను మాట్లాడే దేవుడు నువ్వు కనుక మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, మరి నేను ఇక్కడికి రావడం వల్ల వచ్చాను. మరి అన్నగారు ఈ కీర్తనలో ఏదైనా ఒక మాట చెప్పగలుగుతారా అని చెప్పారు. నాకు అంతవరకు అర్థం కాలేదు. ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వస్తాం, ప్రిపేర్ అయ్యి చెప్తాం, కానీ డైరెక్ట్గా రావాలంటే కొంచెం కష్టమే. కానీ దేవుడు ఆత్మదేవుడు కనుక మనతో మాట్లాడతాడనే ఆలోచనతో ఉన్నాను. మరి సడన్లీ దేవుడు నాకు వాక్యభాగం ఇచ్చాడు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు రాజైనప్పటికీ చాలా శ్రమలు పడ్డాడు. ఈరోజు మనము రాజాది రాజైనటువంటి యేసు ప్రభు బిడ్డలమైన మనం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మాటను నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. మనకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నాకు ఆశ్రయం అని యెహోవా. యెహోవా అంటే ఆయన పేరు ఉన్నవాడు. ఉన్నవాడైనటువంటి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నప్పుడు ఏ స్థలముకైనా వెళ్ళు, ఏ ప్రాంతంలో ఉన్నావు, కానీ దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు. నాకు ఒక వాక్య భాగం ఈ నెల వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆ
ఆ ప్రాంతంలో తీసుకోవాలని ప్రేరణ కలిగితే ఒక చిన్న సంఘం, ఆ సంఘంలో వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక మంచి మాట ఇచ్చాడు. మరి ఎక్సోడస్ చాప్టర్ 30-44లో ఒక మాట రాయబడింది, నీకు ముందుగా నా దూతను పంపుతాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడంటే ఎక్కడికైనా వెళ్ళండి ఈ సంవత్సరంలో నాకు ముందు దేవుని దూత ఉండే ఉంటాను. నాకు ఏ ట్రబుల్ లేదు. ఇక్కడ రావాలన్నప్పుడు చాలా కష్టం. నేను కొత్తవాడిని, ఈ చెన్నై పనతం నాకు తెలియదు. అయినా ఇంత దూరం రావడానికి ఆయన నన్ను తీసుకుని వస్తా ఉన్నాడు. ఆ రీతిగా దావీదు రాజు మనం పోల్చుకుని చూస్తే నాకు ఆశ్రయ దుర్గము అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 19-25 వాక్యాలు ఈ సమయాన్ని చూసుకొని ఈ మాటకు అనుగుణంగా చదువుకుందాం. ఇక్కడ దావీదు రాజు ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నాడంటే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొని. శ్రమలు, ఎక్కువ శ్రమలలో ఉన్నాడు. చూడండి, 10,000 మందికి చాటైనటువంటి యుద్ధ వీరుడు. మరి ఆయన వేళ్లకు యుద్ధమును నేర్పించినటువంటి దేవుడు. ఒక్క క్షణం ఒక కీబోర్డ్ తీసుకున్నాను నేను. ఆ కీబోర్డ్ నేర్చుకోవాలన్నప్పుడు ట్రైనింగ్కు మరి సహోదరులు బాగా వాళ్ళు వేర్లకు అభ్యాసం అయితేనే ఆ క్రమాన్ని వస్తుంది. నేను ట్రై చేస్తాను షోల్డరు, బ్యాక్ అంతా పెయిన్ అయిపోయింది. అంటే ట్రై చేస్తానే ఉన్నాను. కానీ యుద్ధము చేసేటువంటి సమయంలో ఆ అంబులు పొదిలో పెట్టడానికిను, అంబులు పొది నుంచి తీయడానికిను, ఆ అంబును పట్టుకోవడానికిను, ఎంత బలంతో మరి గురి చూసి కొట్టడానికిను, మరి ఎంత దేవుని యొక్క జ్ఞానం ఉంటే ఆ కార్యం చేస్తారు. ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం నేషనల్ స్పోర్ట్స్లో ఒక్క బాణం కొట్టిన దానికి గోల్డ్ మెడల్. ఒక్క విల్లుతో కొడితే సరైన చోటున గురి చేస్తే బంగారు పదకం ఇస్తున్నారు. యుద్ధ వీరుడిగా ఉన్నప్పుడు మరి దావీదు రాజు ఆ దేవుని కృపను బట్టి ఆ బలాన్ని పొందుకున్నాడు. ఆయన చరిత్ర మీకు అందరికీ పరిచయమైంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక. దేవుని పిల్లలం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. కష్టంలో ఉండవు, దేవునికి కష్టపడేవు. ఆయనకి ఇష్టలుగా ఉంటే తండ్రి అని పిలిస్తే ఏమి నా కుమారుడని దగ్గరే ఉంటాడు. కనుక దావీదు రాజు అంటాడు ఒక మాట, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఎలాంటి ఆపదలైనా, సామాన్యమైనటువంటి యుద్ధ వీరుడు కాదు, మీకు తెలిసిన ఒక బలాండు. అతని నుంచి 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళతో ఒక్క రాయితోనే అంత పెద్ద రాక్షసుడిని కొట్టి పారేసేసాడు. కాబట్టి దేవుని ప్రియులారా, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాను. 2వ మాట, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చింది. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చింది అని చూస్తాము. దేవుని ప్రియులు అనేటువంటి మనం దావీదు యొక్క మాటలను మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే, మనము నీతిమంతులమా అనీతిమంతులమా అనేటువంటిది ఒక్కసారి మనం పరిచయించుకున్నప్పుడు, మన నిర్దోషతను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. 22వ వాక్యం, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చూడండి ఎంత బాగా రాసింది. ఆయన మార్గమును మనం అనుసరించాలి. ప్రభు చెప్పిన మాటలు మనము హృదయంలో ఉంచుకొని
ఆ హృదయానుసారంగా ప్రభువు ఆత్మతో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గములను మనం అనుసరిస్తూ ఉండాలి. ఆయన మాటలు మనం అనుసరిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ ఉండాలి. కాబట్టి యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిపెట్టిన వాడును కాను. సరే, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు. కష్టం వచ్చింది, నాకు చాలా కష్టం వచ్చింది. ఏం దేవుళ్ళే అనుకుంటా మేము, కానీ విడిచిపెట్టిన వాడు కాదు. ఎంతో కష్టం వచ్చింది. చరిత్ర మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ 10 నిమిషాల్లో కొన్ని మాటలే మనం విందాం. యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన మాటలన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థవంతుడినై ఉంటిని. యథార్థవంతుడిగా ఉండేటువంటి మాటను బట్టి చూస్తున్నాను. యథార్థవంతుడినై ఉంటిని, కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. ఈ కీర్తనల్లో ఈ మాటను మనం ముందుకు తీసుకుంటాం. కనుక నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవాను నేను సమీపబడును గాక. కనుక దేవుని ప్రియులారా, మరి దావీదు యొక్క చిన్నతనం నుండి, గొర్రెల కాపరగా ఉన్నప్పటి నుండి, మరి ఇశ్రాయేలు జనాంగానికి మహారాజుగా చేసిన, రాజుగా ఉండిన దుఃఖాకాంతుడుగానే మిగిలిపోయాడు. అన్ని శ్రమలలో కూడా మరి దేవుడు ఆయనకి ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన పేరే యెహోవా. యెహోవా అనగానే ఉన్నవాడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు గనక మనకు చింత లేదు. కనుక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సమయం మందు అమ్మగారు ప్రార్థన చేసిన అనంతరం వాక్య భాగంలో మాట్లాడదాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకు పరిశుద్ధ నామానికి వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభా తండ్రి నాయన, గడిచిన ప్రభా మాసమంతా మమ్మల్ని కాపాడారు ప్రభా తండ్రి నాయన. ఈ యొక్క మాసంలో ప్రభా నాయన, మొదటి దినాన ప్రభా తండ్రి నాయన, మొదటి వారంలో ప్రభా నాయన, మీ యొక్క సన్నిధానంలో మేమందరం కూడి మీ యొక్క మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకై వందనాలు ప్రభా తండ్రి నాయన. అయా ప్రభా నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే తండ్రి నాయన, మాకు ఆశ్రయమైనటువంటి దేవుడు స్వామి తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువు ఎండదని చెప్పిన రీతిలో అవును ప్రభా, మాకు ఎటువంటి మేలు ప్రభా కొదువు లేకుండా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నారు నాయన. మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా. మీ వెళ్ళగలిగినటువంటి రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని ఒకరినొకరిని కొనుక్కున్నారు స్వామి తండ్రి నాయన. నాయనా ప్రభా, మమ్మల్ని ఈ లోకంలో వెళ్ళగలిగినటువంటి వారిగా నాయన మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి నాయన. అయా ప్రభా తండ్రి నాయన, ఇప్పుడు నాయన మీ యొక్క దాసుడు ప్రభు తండ్రి, మీ యొక్క బిడ్డ ప్రభు తండ్రి నాయన, మీ యొక్క మాటలను నాయన మాకు వినిపించుకోవచ్చున్నదా అయా ప్రభు, మీకు ఆత్మ ద్వారా తండ్రి అభిషేకించిన తండ్రి నాయన, మేము కూడా తండ్రి నాయన యొక్క వాక్యాన్ని నాయన వినుటకు నాయన సిద్ధపడి వచ్చున్నాం స్వామి తండ్రి నాయన. అయా ప్రభా, మా హృదయాల్లో హత్తుకునే ప్రభు తండ్రి నాయన, ఈ వారం అంతటికి కావలసినటువంటి యొక్క అమూల్యమైనటువంటి మీ యొక్క జీవపు వాకులను మాకు వినిపించిన తండ్రి, మమ్మల్ని జీవింపజేసే దేవా మీకు వందనాలు ప్రభా నాయన. ఈ హాలంతా మీకు మహిమతో నింపండి తండ్రి నాయన. అయా ప్రభా తండ్రి, మీ యొక్క ప్రభావంతో నింపండి తండ్రి నాయన. మీకు ఆత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని నడిపించండి తండ్రి నాయన. అయా మీ ఆత్మ లేని వాడు నా వాడు కాదని చెప్పండి రీతిలో ప్రభా నాయన. మీకు ఆత్మ ద్వారా ప్రభా ప్రతి ఒక్క రీతిలో ప్రభా మమ్మల్ని నడిపించిన తండ్రి. లైవ్లో చర్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా
ప్రార్థిస్తున్నాం. వారి అవస్థలు స్పందించండి ఆయన. మా అవస్థలు ఇప్పటి వరకు సంధించిన తండ్రి మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి నాయన, స్తుతులు వందనాలు. అలాగే ప్రభువా తండ్రి, ఈ వారం అంతటి కావాల్సినటువంటి మీకు వాక్కులు నాయన, జీవపు వాక్కులను మాకు వినిపించి జీవపు చేయమని, స్తుతి ఘనత మహిమ మీరే పొంది మీ ప్రత్యక్షం నాయన ఇక్కడ ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.